తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 సంక్షేమ పథకాలను ప్రారంభించారు. వీటిలో రైతు భరోసా పథకం కూడా ఒకటి. ఈ పథకంలో అర్హత కలిగిన రైతన్నలు తమ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్నారు. అయితే సోమవారం నుంచి దశల వారీగా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. వ్యవసాయ శాఖ అందించిన తాజా గణాంకాల ప్రకారం వర్షాకాలంలో సాగు చేసిన భూముల వివరాలను తెప్పించుకున్న ప్రభుత్వం దాదాపు 1.49 కోట్ల ఎకరాల్లో పంటను సాగైనట్లు నివేదికల ఆధారంగా గుర్తించింది. ఈ పంటను సాగు చేసిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదును ప్రభుత్వం జమ చేయనుంది. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందటం, గతంలో బ్యాంక్ ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుపడటం, ఖాతా నిర్వహణలో లేకపోవటం వంటి సమస్యలతో రైతులు గతంలో డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు. అయితే ఈసారి ఆ సమస్య లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. అలాంటి సమస్యలను సరిచేసుకుని సంబంధిత పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో ఏడాదికి 12,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పింది. ఈ సీజన్ నుంచి ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా నిధులు జమ చేయనుంది. ఇప్పటికీ అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో దశల వారీగా డబ్బులు జమ కానున్నాయి. తొలి రోజు సోమవారం ఎకరంలోపు విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతుంది. ఆ తర్వాత ఎకరంన్నర, 2 ఎకరాలు ఇలా విడతల వారీగా ఈ కుబేర్ విధానం ద్వారా రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు. దశల వారీగా వారం రోజుల పాటు ఈ నగదు జమ ప్రక్రియ కొనసాగుతుంది. పంటను సాగు చేస్తూ రైతు భరోసా పథకానికి అర్హత కలిగి ఉన్నప్పటికీ రైతుల ఖాతాల్లో నగదు జమ కాకుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. మీరు సాగు చేసిన పంట వివరాలు, భూ పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలి. మీ పేరు అర్హత జాబితాలో ఉన్నప్పటికీ మీ ఖాతాలో డబ్బులు రాకుంటే మీ బ్యాంక్ ఖాతా నిర్వహణలో ఏమైనా ఇబ్బంది ఉందా తదితర వివరాలను సరిచూసుకుని వ్యవసాయ శాఖ అధికారుల సూచనకు అనుగుణంగా తదుపరి ప్రక్రియను చేపట్టాలి.